నేను స్టోన్లు కలెక్షన్ చేస్తూ ఉంటాను. నాకు స్టోన్లు అంటే చాలా ఇష్టం. స్టోన్లలో అన్ని నవగ్రహాల ప్రతిమలు, నవగ్రహాలకు సంబంధించింది. మన మంచి చెడులు పోగొట్టడానికి, మన గ్రహాలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అన్నట్టుగా గ్రహాలకు నవగ్రహాలే సాక్ష్యం. నవగ్రహాలు అంటే నవరాళ్ళు అంటే 9 రకాల కలర్కి సంబంధించిన నవగ్రహాల సంబంధించిన రాళ్ళు. ఆ రాళ్ళల్లో నేను కలెక్షన్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. నాకు ఇష్టము. నేను చేసుకొని అందులో ఏముంటాయి స్టోన్లు అనేది నేను బాగా పరిశీలిస్తుంటాను. ఒకరోజు నాకు ఇది దివ్యమైన, ఎంతో మహిమ గల, ఎంతో శక్తివంతమైన ఈ స్టోన్ సాదాసీదాగా మీకు కనిపిస్తుంది, కానీ దీనిలో మీరు పరిశీలిస్తే ఎన్ని రకాల దేవతా దేవుళ్ళు దర్శనాలు ఇస్తారో మీకు తెలియదు. ఇది నేనే ఒకసారి చూడగానే స్టోన్ షాక్ అయినాను. నేను వెళ్తూ ఉంటే నాకు ఎదురుపడ్డది. కాకపోతే నేను అంత పట్టించుకోలే. మళ్ళీ నేను కొంచెం దూరంలోకి వెళ్ళి మళ్ళీ ఈ స్టోన్ని నేను కలెక్షన్ చేసుకున్నా. ఈ స్టోన్లో ఎన్ని దేవుళ్ళ దర్శనాలు అంటే నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటాను. సూక్ష్మంలో మోక్షము అనేది నిజమే అది. ఎందుకంటే సూక్ష్మం అనేది కనపడంది, మోక్షం అనేది దర్శనం దొరికినాక మోక్షంని పొందేదాన్ని అంటారు. దర్శనం అంటే మన కళ్ళకు దర్శించేటి ప్రతి దేవుళ్ళకు సంబంధించిన మహిమలు మన కళ్ళ నేత్రాలతోనే దర్శనమై మనకు మనశ్శాంతి, ప్రశాంతత కలిగి ఆ జన్మలో ధన్యము అన్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో చూసేటి మీరు ప్రతి ఒక్కటి ఈ నవగ్రహ స్టోన్లలో ఇది ఒక డైమండ్ అన్నమాట. ఇది ఎన్నో కోట్లకు విలువైన వజ్రము. తేల్చుకున్నాను. ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఇట్లాంటి స్టోన్ అనేది దొరకదు. డైమండ్లు అన్ని రకాల స్టోన్లు అన్ని రకాలు దొరుకుతుంది. ఇది స్వయంభూ దర్శనం సంబంధించిన మొత్తము. దీంట్లో దేవతా దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఈ యొక్క స్టోన్లో చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో గుండాల దర్శనాలు, తర్వాత గణపతి దర్శనము, నంది దర్శనము, గణపతి విఘ్నేశ్వర దర్శనము, దేవుడి కాడ ఉండే మనం గుండాలు కదా, గుండాల దర్శనము, కేదార్నాథ్ దర్శనము, మోక్షము కేదార్నాథ్ దర్శనము. మనం కేదార్నాథ్ దర్శనం కోసం మనము ఎంత తప్పించిపోతామో అట్లాంటి కేదార్నాథ్ దర్శనము ఈ నవగ్రహాల ఈ స్టోన్లో క్లుప్తంగా ఉన్నది. నేను అసలుకి ఇవి కనపడదు, కానీ దీన్ని మీకు చూపిస్తాను. లైట్ వెలుగులో మొత్తం ఇలా ఏమేమి అన్నీ బయటపడతాయి. ఇది ఎవరైతే చూస్తారో వెంటనే షేర్ చేయండి. ఆ పుణ్యం మీకు వస్తుంది. ఇది ఎంతమంది నేత్రాలతో దర్శిస్తే అంత మంచి. మనం అనుకున్న సంకల్పం చెప్పుకుంటే తప్పక అయిపోతుంది. ఇది నా ఒక్కదానికి ఎందుకు పరిమితము అనేది మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో ప్రతి ఒక్కటి నా చూసే మొత్తం నా ఫ్రెండ్స్ అందరికీ మంచి కావాలని నేను షేర్ చేస్తూ ఉంటాను. నేను ప్రతి ఒక్కటి మీకు క్లుప్తంగా ఇలా దర్శనం చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు కామెంట్ పెట్టండి. అప్పుడు మీకు మంచి జరుగుతుందని నేను అనుకొని సంకల్పించుకుంటున్నాను. నేను చూపించే విధానంలో ఇంకా మీకు ఎన్ని దేవుళ్ళు దర్శనం ఇచ్చింది కూడా కామెంట్ చేయండి. ఇది ఒక పిడికడే ఉన్నది. ఈ పిడికల్లో మొత్తము మన దేవుళ్ళ దర్శనాలు, గోపురాలు, శ్రీచక్రం ప్రతిదీ కనిపిస్తుంది. ఓం నమః శివాయ నమః. ఇది ఎంతో మహత్తరమైన స్టోను. నా దగ్గరకు వచ్చింది. నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాను. మీ అందరూ కూడా ఈ దర్శన అదృష్టాన్ని పంచుదామని కోరుకుంటున్నాను. ఒకసారి స్టోన్ మొత్తము చుట్టూ పరిశీలిద్దాం. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేదార్నాథ్ దర్శనం. ఓం నమః శివాయ నమః. మీకు స్పష్టంగా చూడండి. కేదార్నాథ్ కొండ నామాలు చూడండి. చక్రము, శ్రీచక్రము, డైమండ్ షేపు చూడండి.
ఇది కేదార్నాథ్. చూడండి నామాలు చూడండి ఎన్నున్నాయి, ఒక 20 నామాలు, అన్ని నామాలే, అడ్డనామాలు. చూడండి శ్రీచక్రం ఇక్కడ చూడండి ఎన్ని నామాలతో ఉంది శ్రీచక్రం. ఇది డైమండ్, మొత్తం డైమండ్లో శ్రీచక్రం. ఈ నీళ్ళు వచ్చేసి ఇక్కడ గుండంలోకి వెళ్తాయి అన్నమాట. ఇది చాలా బాగా మంచి దర్శనం చేసుకోండి. మనకు రాళ్ళలోనే ఉంది చూడండి, ఎంత మహత్తరమైనది, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా. ఓం నమః శివాయ నమః, సర్వేశ్వరాయ నమః. చూడండి శ్రీచక్రము ఇట్లా తింపితే శ్రీచక్రం అంటే చూడండి, చూడండి శ్రీచక్రం చూడండి ఎంత. ఇది అమ్మవారు కేదార్నాథ్ కలిసి, పైన శివుడు, కింద అమ్మవారు. చూడండి ఇట్లానే వెళ్ళి పోతున్నాయి చూడండి గంగమ్మ, ఇట్లానే గుండంలో పడుతుంది, గుండంలో. ఇది చూడండి, ఇది నందీశ్వరుడు ఎదురుగా. ఇంత మంచి దర్శనం అంటే ఇక్కడ చూడండి, చూడండి నంది అనేది ఈ నంది ముక్కు, నంది పైన నంది చూడండి, శివలింగం ఉంది నంది పైన. కన్ను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, నంది కాపల చెవులు, నంది ముఖం. నందితో పాటు దీంట్లో వేరే కూడా కనిపిస్తుంది, మీరు కామెంట్ చేయండి ఏం కనిపిస్తుంది. దీన్ని ఇలా తిప్పితే విఘ్నేరాజు కనిపిస్తుంది, విఘ్నేశ్వరుడు. ఇట్లా తిప్పితే విఘ్నేశ్వరుడు చూడండి, విఘ్నరాజుడు. చూడండి తొండము, కన్ను, చెవులు, దంతము, విఘ్నేశ్వరుడు. ఇట్లా చూస్తే అగ్నిపర్వతంలా కనిపిస్తుంది, అగ్నిపర్వతం. చూడండి అగ్ని మొత్తం ఇట్లా వస్తున్నట్టుగా, ఎన్ని సర్కలు వస్తున్నాయి చూడండి, కలర్ లేహర్లుగా పోతున్నట్టుగా. ఇంకా వేరుగా మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి, ఏం దర్శనం ఇస్తుంటాను. ఇది దీంట్లో కూడా మనకు కొండ కనిపిస్తుంది, కేదార్నాథ్. చూడండి అన్ని నామాలే చూడండి, అన్ని నామాలే చూడండి, ఎన్ని నామాలు, సర్వదేవతల నామాలు లాగా అనిపిస్తుంది. చూడండి గరుడ వాహనం, గరుడ కనిపిస్తుంది, గరుడ చూడండి, గరుడ విష్ణు వాహనం. దీంట్లో హంస కనిపిస్తుంది చూడండి, హంస ఇట్లా కనిపించింది హంస. చూడండి ఇక్కడ చూడండి హంస కన్ను అది. చూడండి ఇది నాగం పాము చుట్టుకున్నట్టు ఉంది ఇక్కడ, నాగదేహం. చూడండి ఇక్కడ ఒక చుట్టుకున్న నాగు 3 పొడగల తలలాగా ఉంది ఇక్కడ, చెయ్యి. ఈ నాగం పాముని పట్టుకున్నట్టుగా చెయ్యి కనిపిస్తుంది చూడండి, ఎవరో పట్టుకుంటారు అన్నట్టుగా. ఎంత అద్భుతమైన గ్రహం ఇది, నవగ్రహము. ఇది డైమండ్లో ఇన్ని రకాలు పొదిగి ఉన్నాయి. మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, మీకు చూడండి ఏం కనిపిస్తుంది. చూడండి నంది కనిపిస్తున్నాడు కదా, చూడండి కన్ను, చూడండి కన్నుతో ఎంత బాగుంది నంది. గుర్రము, నంది సగం రూపము గుర్రము. తర్వాత గుర్రం కనిపిస్తుంది చూడండి, ముక్కు. అమ్మవారి కుటుంబం మీద కనిపిస్తుందంటే మనము ఎన్నో జన్మలు పుణ్యం అనుకోవాలి. కైలాసగిరి అంతా ఇందులో చూస్తున్నాం మనం. చూడండి ఏ టైం అని షేప్ ఉంటుంది మనకు కైలాసగిరి మొత్తం. చూడండి ఎట్లా పోతుంది చూడండి.
రామచిలక రూపం, గరుడవంతుల పైన ఉన్నారు అన్నట్టుగా. చూడండి 2 కళ్ళు ఇక్కడ కేదార్నాథ్కి బూటు 2 కళ్ళు, నంది ఉంటుండు, మళ్ళీ గరుడ వాహనం చూడండి, గరుడ పక్షిలాగా చూడండి, ఇట్లా అని గొంతు గరుడము రెక్కల మీద కూర్చోబెట్టుకున్నట్టు ఉంది. మళ్ళీ కళ్ళు ఎట్లున్నాయి, కేదార్నాథ్ గుట్టకు కళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, మెరిసిపోతున్నాయి. ముక్కు అసలు ఏంటి విచిత్రం అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇది కొలనులాగా ఉంది, ఇది గృహలాగా చూడండి, గృహ. ఆ గృహకు పైన ఇదేంటి చూడండి ఎట్లుంది, 2 కళ్ళు ఉన్నాయి. ఇది ఎవరిది వాహనమో తెలియదు చూడండి, జుట్లున్నాయి, కళ్ళతో చూస్తున్నట్టుంది. ఇది మత్స్య అంటే చేపలాగా కనిపిస్తుంది, ఈ గృహలో మెరిసిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంది చూడండి, ఏదో లోపల రాజమహల్ లాంటి సర్కిల్ ఉంది చూడండి, ఇట్లా చూస్తే కనిపిస్తుంది మీకు. ఇట్లా చూస్తే వేరే ఉంది, అట్లా చూస్తే చూడండి రాజమహల్ సర్కిల్. దానిపైన ఒక కరుడు ఉన్నట్టుగా, అంటే గ్రద్ద చూడండి, చుక్కతోని కన్నుతోని కూర్చున్నట్టుగా ఉంది చూడండి. హంస, శంకు చూడండి, శంకు రూపం చూడండి ఎట్లా ఉంది శంకు. ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో శంకు. ఇది నాగపామ తల, చిన్న నాగం పాము పిల్లి ఉంటుంది చూడండి, ఆ తల లాంటిది నాగేంద్రుడు. ఇది ఎట్టుంది అనుకుంటారు, మన చూడండి నాగేంద్రుడు. ఇది మన కేదార్నాథ్ వెనక సైడ్, ఇది ముంగటనేమో ఇది ఒక గుండం చూడండి, ఇది ఒక సర్కిల్. ఎన్ని దర్శనాలు చూడండి, మనం వెతుకుతుంటే ఇంకా కనిపిస్తుంది. ఇంకా ఇది ఒక గుండం ఉంది అక్కడ, ఒక గుండం చూసారా, తాబేలు లాగా ఉంది ఇక్కడ ఫేస్. మరకటం చూడండి, ఇది నోరు, కన్ను చూడండి, మరకటం అంటే తాబేలు పైన కేదార్నాథ్ కనిపిస్తుంది చూడండి. ఈ సర్కిల్ వచ్చేసి అమ్మవారిది శ్రీచక్రం, కేదార్నాథ్ కొండ, దాని కింద తాబేలు రూపం చూడండి, నోరు తెచ్చుకున్న తాబేలు, తల మీద తాబేలు ఉన్నట్టుగా. ఎన్ని చూడండి తాబేలు, దానిపైన కేదార్నాథ్ అమ్మవారు, శ్రీచక్రము, డైమండ్తో పొదిగి ఉన్నాయి. శ్రీచక్రము, కేదార్నాథ్ కొండ 2 కలిపి ఉన్నాయి ఇందులో, కైలాస కొండ. తాబేలు పైన ఉంది చూడండి, తాబేలు చెవుల్లా ఉన్నాయి. తాబేలుకి దగ్గర హంస ముఖం ఉంది, హంస మీద చూడండి చిన్న గోపురం డికెంచి దారి, గుండం. ఎన్ని చెప్పినా కానీ ఇంత తక్కువ అనిపిస్తున్నాయి. ఇది చూడండి ఈ సర్కిల్ ఎట్లుంది, ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ మెట్లలాగా ఉన్నాయి, లెహర్లుగా చూడండి దిగడానికి. చూడండి ఇదంతా నార్మల్ది, ఇది దిగనికి మెట్లు. నక్ష చూడండి ఎంత బాగుందో. మళ్ళీ దానిపైన ఒక జింక పిల్ల చూస్తున్నట్టుంది, ఇది చూడండి. ఇదేంటి, మొసలి పైన జింక పిల్ల కూర్చున్నట్టుంది, పిల్లబడి. ఇది మొసలి. ఇక్కడ విఘ్నేశ్వరుడిది ఉంది స్వరూపం, విఘ్నరాజుది కళ్ళు ముక్కు అన్నీ. మళ్ళీ ఇవన్నీ సర్కిల్ పోవడానికి. ఆహా, ఏమి నా అదృష్టం అండి, మీకు కూడా చూపిస్తున్నాను. దీంట్లో చూడండి 2 పక్షుల్లాగా ఉన్నాయి. ఇదొక చిన్న గుట్టలాగా ఉంది చూడండి, ఇది గోపురం లాగా ఉంది, గోపురం లాగా ఉంది. మొత్తానికి ఎన్ని దేవుళ్ళ దర్శనాలు. దీంట్లో గుడ్లగూబ కనిపిస్తుంది చూడండి, గుడ్లగూబ మహాలక్ష్మి వాహనం, గుడ్లగూబ కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి మహత్తరమైన స్టోను మీకు ఎక్కడైనా దొరుకుతుందా? అది ఎన్నో జన్మల నా సుకృతం అనుకోవాలి. ఈ గుండంలో ఇది లోపల పోవడానికి, గృహలో చిన్నది కూర్చోడానికి చూడండి, సీట్ ఎట్లుంది, కూర్చునే పీట. ఇది గుండం చూడండి, గుండము ప్లస్ ఇది గృహలా ఉంది చూడండి. నేను చేయి పెడతాను, గుండం పైన లైట్ రావడం చూడండి, లోపలికి పోతున్నట్టుగా. ఇక్కడ ఏం లేదు, ఇది వేరే స్టోను, ఇది గృహ చూడండి. ఇది నంది ముఖము, ఆవు ముఖం కనిపిస్తుంది పడుకున్నట్టుగా, ఇక కన్ను. ఎంత వేసినా అసలుకి చెప్పాలా, ఇంకెంతో చెప్పాలన్నట్టుగా. ఎట్టు తిప్పినా ఒక్కొక్క రకమైన
కనిపిస్తుంది. నేను ఎన్ని చెప్పినో నాకే తెలియదు, తర్వాత వీడియోలో చూసి నేను ఇంకా వినాలి. అంటే నేను దీంట్లో లీనమైపోయినాను. ఈ స్టోన్లో ఏమున్నాయి దర్శనాలు మీకు అందిద్దామని చెప్పేసి. మొత్తానికి మన కైలాస పర్వతం అయితే స్పష్టంగా దర్శనం ఇస్తుంది. మీరు దర్శనం చేసుకునే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇది అసలు ఒక కైలాస పర్వతము సూక్ష్మ రూపంలో ఇంట్లో నిక్షిప్తమైంది. ఈ కైలాస పర్వతము అమ్మ శ్రీచక్రంతో పాటు డైమండ్ రూపంలో చూడండి. డైమండ్ వేసుకుంటే ఇట్లా ఎన్ని రకాల అందులో ఉన్న షైనింగ్ అన్ని రకాలలో ఈ పర్వతంలో డైమండ్ రూపంలో ఉంది అని మనకు ఒక సూచనలాగా కనిపిస్తుంది. మీకు దిన ఇంత మహత్తరమైన స్టోన్ మీకు దర్శనం ఇస్తే మీరు ఏమని కామెంట్ చేసుకోరో ఏమేమి కనబడ్డాయో మీరు ఒక్కసారి నాకు చెప్పండి. చూడండి, ఇది ఒక పర్వతం పైన ఇదేముంది, ఇది బర్రె. అంటే ఎవరికి వాహనం? బర్రె, యముడి వాహనం. బర్రె కూడా ఉంది చూడండి. ముఖము ఇగో ముక్కు పండుకున్నట్టుగా, దీని చెవులు. తర్వాత పైకి ఏం చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? పులి ఉన్నట్టుగా ఉంది. పులి చూడండి, కాళ్ళు ఈ తల మూసుకొని పోతున్నట్టుగా, కూర్చున్నట్టుగా, తోక కాళ్ళు పండుకొని చూస్తున్నట్టుగా కొండ మీద పెంచి పులిలాగా ఉంది చూడండి. ఇదే అమ్మవారి వాహనం, పార్వతమ్మ వాహనం పులి. ఇటు చూస్తే ఒక రకంగా ఉంది. మీరైతే నాకు దీంట్లో కామెంట్ చేయాలి. ఇంత మాత్రమైన స్టోన్ని మీకు చూపించిన చూడండి ఎన్ని రకాలు. ఇంట్లో చూడు మళ్ళీ బర్రె ముఖం అనిపిస్తుంది. వాహనం కొమ్ము ఉంది చూడండి, కొమ్ము మూతికి నంది కాదు, ఇది బర్రె. ఎవరి వాహనం? యమధర్మ ఆస్తి. కొమ్ము ఉంది చూడండి, కన్ను బర్రె ఫేస్. నాకైతే ఇట్లయితే హరహర మహాదేవ శంభో శంకర. మీరేమనుకుంటున్నారో నాకు చేయండి. కళ్ళ కత్తుకొని మరీ నాకు చెప్పండి. ఓం నమః శివాయ, నమో నమః సర్వేశ్వరాయ, నమో నమః. కేదార్నాథ్ ఈ గుట్ట ఈ చిన్న సూక్ష్మ రూపంలో మనకు దర్శనం ఇచ్చింది. సర్వేశ్వరాయ నమో నమః. చూసారు కదా, చూస్తే ఇప్పుడు మామూలు ఉంది. ఎన్ని దర్శనాలు ఇచ్చింది మనకు ఈ యొక్క గ్రహంలో, అంటే స్టోన్లో ఎన్ని రకాలు ఇచ్చింది. మనము లైట్ తీసి చూస్తే నార్మల్ స్టోన్ లాగా ఉంది. ఇది ఈ స్టోన్కి ఎంత మహిమ ఉంది మీకు అర్థమైంది అనుకుంటా. చూసిన దర్శనాలు ఎంతో మీకు మహత్తరమైన దర్శనాలు ఇవి. చూస్తే నార్మల్గా రాయిలా ఉంది, కానీ ఇందులో ఎంత మంచిగా ఉన్నాయంటే మన దర్శనము మొత్తం ఇందులోనే మనం చూసేసినాం అనుకుంటా. చూడండి, ఈ గుండమే అన్నమాట అని చెప్పింది. కేదార్నాథ్ కొండ ఇది మీకు. చూడండి, విఘ్నేశ్వరుడు తొండంతో. ఇటు చూస్తే నంది చూడండి, కండ్లు. ఇది చూడండి, ఇదొక చిన్న కొండ పైన ఉన్న చూడండి. ఎటు చూసిన దర్శనాలే ఉంది. ఇది కండ్లు, నోరు సాక్కుని ఉంది. ఇది చూడండి, అదేంది వరాహ ముఖం ఉంది చూడండి. ఇంత మహత్తరమైన ఈ డైమండ్ కంటే విలువైన ఈ స్టోను. ఓం నమః శివాయ, నమో నమః. తప్పకుండా దేవుడు మీకు ఏ దర్శనం ఇచ్చినా నాకు కామెంట్ చేయండి. జగన్మోహనాకార నీ దివ్య రూప సందర్శనము వలన ధన్యుడనైతిని.